రేట్ల పరుగు పందెంలో పోటీ పెడితే పసిడికే గోల్డ్ మెడల్స్ అన్నీ వచ్చేస్తాయి. అవును, అలానే పట్టపగ్గాలు లేకుండా బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. 1,00,000 మార్కును క్రాస్ చేసి కూర్చుంది. ఏటా మన దేశంలో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దాంతోపాటే ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో బంగారం ధర అందనంత ఎత్తుకు చేరింది. ఇప్పుడు తులం బంగారం చేతిలోకి రావాలంటే ₹1,00,000 జేబుకు చిల్లు పడక తప్పని పరిస్థితి. అలాగని కొనకుండా ఉండలేం. కొనాలని జ్యువెలరీ షాపులో అడుగు పెడితే ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి? ఈ ధరతోనైనా పసిడి పరుగు ఆగుతుందా? ఇంకా పరుగులు పెడుతుందా? ఈ పయనం ఎందాక? పసుపు వర్ణం వెలుగులతో దగదగా మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడని వాళ్లెవరు? కనక మహాలక్ష్మిని చూసి ఆకర్షణకు లోను కాని వాళ్లెవరు? మగువల మనసు దోచే డిజైన్లతో రారమ్మని పిలిచే జ్యువెలరీ షాపుల్ని చూసి వెనకడుగు వెయ్యాలనుకునే వాళ్లెవరు? అంతా బానే ఉంది, కాని ధర మాటెత్తితేనే చాచి కొట్టేలా బిగ్ షాక్ ఇస్తోంది పసిడి. అసలు ఊహించని రీతిలో బంగారం రేటు పట్టపగ్గాల్లేకుండా పెరిగి కూర్చుంది. గోల్డ్ ధర రికార్డు స్థాయికి పెరగడంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గోల్డ్ రేటు పెరుగుతోంది, పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. కానీ ఆభరణాల కొనుగోళ్లలో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఎటొచ్చి నగల విక్రయాలు తగ్గి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,10,000ను క్రాస్ చేసింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 1,00,000కు ఎగబాకింది. ఇలా అనూహ్యంగా 40% పైగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డు స్థాయిలో $3,600లను మించింది. మార్కెట్ బాగా 25,000 అబోవ్ వచ్చినా గానీ బలం అనిపించట్లేదు, స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఇంకా ఎఫ్ఐఎస్ ఇంకా అమ్ముతున్నారు, కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. సో అదే ఒక కారణం అనుకోవచ్చు. బాగాను ఫ్రైడే కూడా అమ్మారు, కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతున్నా కానీ సెల్లింగ్ లోనే ఉన్నారు. సో మార్కెట్ ఇంకా భయం ఉంది. ట్రంప్ గురించి ఇంకా ఏదైనా కొత్తది తెస్తారేమో, ఆయన ఐటీ మీద వేస్తారేమో అనేది కొంచెం భయం మార్కెట్ అనేది ఉంది. అందుకని బయింగ్ జోన్ లోకి ఫుల్ స్ట్రెంత్ రావట్లేదు. గ్లోబల్ గా కూడా బాగా ఎక్రూ చేస్తారు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం. చైనానే బాగా 1,500 టన్స్ మెట్రిక్ టన్స్ అబోవ్ దే ఆర్ ఎక్రూయింగ్, బాగా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే బాగా ఏమైనా ఆపత్కాల ముందు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్ అంటే గోల్డే కదా. సో డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ నుంచి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, పండగల సీజన్ స్టార్ట్ అయింది. సో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవాళ్ళ యొక్క ప్రీషియస్ మెటల్స్, ప్లస్ ఎవరైనా సరే ఒక ఫంక్షన్ ఉందన్నా ఏదన్నా ఫస్ట్ మెయిన్ చూసేది ఏంటి? గోల్డే. సో దాని వల్ల డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇంత పెరుగుతోంది. కొంతకాలం క్రితం $3,000 అధిక ధర అనుకుంటే చాలా ఈజీగా ఆ స్థాయిని అధిగమించింది. గత 6 నెలల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 95,000 నుంచి 1,00,000 మధ్య ఉన్నప్పుడు అదే ఎక్కువ అనుకున్నారు. ఇంకా దిగొస్తుందన్న భరోసాతో కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు చాలా మంది. ఏదో ఒక బలహీన క్షణం రాకపోతుందా? ధర తగ్గకపోతుందా? 80,000 నుంచి 85,000 మధ్యకు వచ్చినా చాలు, అప్పుడు కొనేసుకుందామని కళ్లలో ఒత్తులేసుకుని కాచు కూర్చున్నారు. కాని అలాంటి ఆశలు అడి ఆశలే అయ్యాయి. ఇంచు కూడా వెనక్కి రాను, రూపాయి కూడా తగ్గేదిలే అన్నట్లుగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ వెళ్లిపోయింది. తీరా 1,00,000ను దాటి కూర్చుంది. ఇప్పుడేం చేయడం? కొనాలంటే కొరివిలా మండుతోంది బంగారం రేటు. కొనకుండా ఉంటే ఇంకా పెరుగుతుందేమో. ముందు ముందు ఇంకా పెరిగితే అప్పుడిక గోల్డ్ షాప్ వైపు కనీసం కన్నెత్తి చూడగలమా? ఇలా 1,00,000 అనుమానాలు, ఆందోళనలు కొనుగోలుదారులు, వినియోగదారుల్లో ముసురుకున్నాయి. పట్టుకోండి చూద్దామని జెట్ స్పీడ్తో దూసుకెళ్తోన్న బంగారం ధరలు కొనుగోలుదారుల్లో తీవ్రమైన గందరగోళానికి కారణమవుతున్నాయి. మన దేశంలో పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలు అబ్బో ఒకటా రెండా చాలానే ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ గోల్డ్ షాపు వైపు చూడడం మామూలే. ఇంకో 3 నెలల తర్వాత కొందాంలే అనే లోపే గోల్డ్ రేటు మన మూడ్ను మార్చిస్తుంది. ఇప్పుడు కొంటే కొనాలి, లేదంటే ఇక కొనలేం అనేలా ధరలు కన్ఫ్యూజ్ చేసి పడేస్తాయి. ఇంతకీ ఆభరణాలు కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా? ఇన్వెస్టింగ్ ఉద్దేశం ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు గోల్డ్ వైపు చూడొచ్చా లేదా?
బంగారంపై మోజు భారతీయుల వీక్నెస్ పాయింటే కావచ్చు, కానీ వరల్డ్ వైడ్ రాజకీయ సామాజిక ఆర్థిక సమీకరణాలన్నీ ఈ గోల్డ్ రేటు పెరగడానికి తగ్గడానికి ఆధారపడి ఉంటాయి. కోవిడ్-19 తరువాత బంగారం ధర పెరగడం మొదలైంది. ఆ తరువాత రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులతో గోల్డ్ రేటు మరింత వేగంగా పైకి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో నేపాల్, జపాన్, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాల్లో ఆందోళనకర వాతావరణం కూడా పసిడిపై ప్రభావం చూపించేదే. మిడిల్ ఈస్ట్ లో అశాంతి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనం, ముడిచమురు ధరలో హెచ్చుతగ్గులు, ఇలా చాలా కారణాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆ సమయంలో బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సేఫ్ జోన్ గా కనిపించింది. అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, సుంకాల విధింపు అంశాలతో యుఎస్ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలింది. యుఎస్ బాండ్ల నుంచి తమ సొమ్మును వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి చాలా దేశాలు. ఇదే టైంలో కేంద్ర బ్యాంకులు గతంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నాయి. మరోపక్క చాలా దేశాల్లో గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని రాబడుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ పథకాల నుంచి బంగారానికి గిరాకీ బాగా పెరిగింది. అలా గోల్డ్ రేట్ పెరగడమే గాని కిందికి దిగి రావడం కష్టమైపోయింది. అంతా బాగానే ఉంది. ఇంతకీ గోల్డ్ను ఇప్పుడు కొనాలా వద్దా అనేది అందరిలో మొదలయ్యే అయోమయంతో కూడిన ప్రశ్న. దానికి సమాధానం ఒక్కటే. ఆభరణాల కోసమైనా, భవిష్యత్ పెట్టుబడుల కోసమైనా స్తోమత అవసరాన్ని బట్టి ఎంతో కొంత కొంటూ ఉండటమనేది మార్కెట్ నిపుణులు ఇస్తున్న సలహా. ఇంకా దిగొస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు, ట్రంప్ సుంకాలు గోల్డ్ రేట్ను కిందకు పడకుండా చేస్తున్నాయి. ఒకవేళ ధర తగ్గినా అందరూ ఊహించేంత అనూహ్యమైన ధరకు పోవటమనేది కష్టమేనంటున్నారు. ఈక్విటీ మార్కెట్ దివాళీకి ఆల్ టైమ్ హై రావాలి, అది వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది. కాబట్టి అది కనుక పెరుగుతుంటే ఇది కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. 1,25,000 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 5 years ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా కానీ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అంటే 2 lakhs వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి. గోల్డ్ అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారం మనం ఇమీడియట్ గా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ గోల్డ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 years 10 years టైం ఉంది అనుకుంటే మనకి, అప్పుడు దాంట్లో గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ బేస్ పైన ఆలోచించే వాళ్ళు, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనే వాళ్ళు ధర బాగా తగ్గడం కోసం ఎదురు చూడకూడదు. వీలైనప్పుడు కొంచెం బంగారాన్ని కొనుగోలు చేస్తేనే మేలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో, ధర తగ్గినప్పుడు ఎక్కువ మొత్తంలో గోల్డ్ ను కొనడం, గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం అనేది తిరుగులేని మెరుగైన వ్యూహంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు లేకుండా అద్భుతమైన పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటే తప్ప గోల్డ్ రేట్ అమాంతం కిందకు పడే ఛాన్స్ ఉండదు. కాబట్టి కొనేవాళ్లైనా, పెట్టుబడులు పెట్టేవాళ్లైనా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచాలి. అవసరం, స్తోమత ఉన్నంత వరకు బంగారాన్ని కొనడం నష్టం లేని ఉత్తమమైన మార్గంగానే అంతా సూచిస్తున్నారు. సో ఫైనల్ గా కొంటారా లేదా అనేది మాత్రం మీ ఇష్టమే.